తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో హై వోల్టేజ్ పోలింగ్ జరిగింది. లోక్సభ ఎన్నికల కన్నా అసెంబ్లీ ఎన్నికలే కీలకం కావడంతో ఆ కోణంలోనే పోలింగ్ జరిగింది. జాతీయ అంశాలు అస్సలు చర్చకు రాలేదు. ఎంపీ అభ్యర్థులు హైలైట్ కాలేదు. ఉదయం స్మూత్ గా జరిగిన పోలింగ్ మధ్యాహ్న సమయంలో ఘర్షణలకు దారితీసింది. అయినా 82% వరకు పోలింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. యువత, వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ కి తరలివచ్చారు. మరి ఓటింగ్ ఎవరికి అనుకూలం? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ పై నిన్నటి వరకు చర్చ జరిగింది. ఇప్పుడు పోలింగ్ కూడా పూర్తయింది. పోలింగ్ సరళిని విశ్లేషించుకుని మరి చాలా మంది ఎవరిదో గెలుపు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఏకాభిప్రాయం రావడం లేదు. మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఓట్లు వేశారు కాబట్టి వైసీపీకే విజయమని కొంతమంది చెబుతున్నారు. కానీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు ఇలాంటి సమీకరణాలు పని చేయవని, వృద్ధులు, మహిళలు వైసీపీకే ఓటేస్తారని ఎలా చెబుతారు అని వైసీపీకి ఎదురుగాలి వీచిందని కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే ఏ వర్గాన్ని ఓ పార్టీకి అంటకట్టేయడం అనేది రాజకీయాల్లో తొందరపాటవుతుంది. ఓటు వేయడానికి అనేక ప్రయారిటీలు ఉంటాయి. కులం, మతాన్ని మించిన అంశాలుంటాయి. ముఖ్యంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేయడానికి ఇలాంటి అంశాలెన్నో ప్రభావం చూపిస్తాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది అదే. ఏపీలో పోలింగ్ ముగియగానే వైసీపీ చీఫ్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. భారీగా పోలింగ్ జరగడం అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉండడం వల్లనే అన్న అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు. ఈసారి అరుదైన సందర్భం, పాజిటివ్ ఓటు అని ఆయన చెప్పుకొచ్చారు. అరుదైన సందర్భం అని సజ్జల అన్నప్పుడే వైఎస్ఆర్సీపీ గెలిస్తే అద్భుతమేనని ఆయన చెప్పినట్టుగా అర్థం చేసుకోవచ్చు. పాజిటివ్ ఓటింగ్ వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. నిజానికి ప్రభుత్వాలకు పాజిటివ్ ఓటింగ్ అనేది దాదాపుగా అసాధ్యం. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అలాంటి ఫీట్ సాధించింది. ఎందుకంటే పుల్వామా అటాక్ ను ఉపయోగించుకుని దేశభక్తి సెంటిమెంట్ ను పెంచడం వల్ల సాధ్యమైంది. కానీ వైసీపీకి అలాంటి సెంటిమెంట్ ఈసారి కనిపించలేదు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు, ఆయన సామాజిక వర్గంపై ప్రజల్లో వ్యూహాత్మకంగా వ్యతిరేకత పెంచగలిగారు. కానీ ఈసారి అలాంటి మూమెంట్ ను వైసీపీ బిల్డ్ చేయలేకపోయింది. ప్రజల ఖాతాల్లో డబ్బులేశాం కాబట్టి వారు ఓట్లు వేస్తారు అని గట్టి నమ్మకం పెట్టుకున్నారు. అయితే ప్రజలు లేదా ఓటర్లు కేవలం డబ్బులు తమ ఖాతాల్లో పడ్డాయా లేవా అన్న అంశానికే పరిమితం అవుతారని అనుకోవడం భ్రమే అవుతుంది. వైసీపీ తన మేనిఫెస్టోను కూడా గొప్పగా చెప్పలేదు. వైసీపీకి మద్దతు పలికేందుకు అంత పరుగులు పెట్టి ఓటర్లు రావడానికి అవసరమయ్యే ఒక్క పాజిటివ్ కారణం కూడా బలమైంది లేదు. చివరికి తమ మేనిఫెస్టో అద్భుతమని, దాన్ని చూసి ఓట్లేస్తారని కూడా చెప్పే పరిస్థితి వైసీపీలో లేదు. ఎందుకంటే మేనిఫెస్టోలో ఏమీ లేదు. వృద్ధుల పెన్షన్ అయినా పెంచుతామని హామీ ఇవ్వలేదు. చంద్రబాబు తాను సీఎం అవ్వగానే 4000 పెన్షన్ ఇస్తామన్నారు. వృద్ధులు అనుకూలంగా మారితే టీడీపీకే మారాలి గాని వైసీపీకి కాదన్న అంచనాలున్నాయి. అందుకే వైసీపీ మేనిఫెస్టోను ఆ పార్టీ కూడా పెద్దగా ప్రచారం చేసుకోలేకపోయింది. పోనీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారా అంటే కనీసం ఓటు వేయడానికి వెళ్లే రోడ్లు కూడా దారుణంగా ఉన్నాయి. అత్యున్నత పరిపాలన అందించారా అంటే ప్రజలు దాడులు చేస్తారనే భయంతో పరదాలు గట్టుకుని తిరిగే పరిపాలన చేశారు. పోనీ పథకాల డబ్బులైనా ఇచ్చారా అంటే అది లేదన్న విమర్శలున్నాయి. గత 6 నెలల్లో ప్రజలకు ₹1 కూడా పథకాల డబ్బులు ఇవ్వలేదు. పోలింగ్ ముందు రోజు ఖాతాల్లో జమ చేస్తామని హడావుడి చేశారు గాని అది సాధ్యం కాదని ముందే తేలిపోయింది. దాంతో ఓటర్ల ఖాతాల్లో డబ్బు జమ చేయలేకపోయారు. పోనీ ప్రజలకు శాంతి భద్రతలపై భరోసా ఇచ్చారా? అది కూడా లేదు. అందరికీ ప్రశాంతమైన జీవనం హామీ ఇచ్చారా అంటే అదీ లేదు. మహిళల ఓటింగ్ పై ప్రభావం చూపే అనేక అంశాలుంటాయి. ఏ పార్టీకైనా ఏకపక్షంగా ఓట్లు పడతాయని అంచనా వేయడం కష్టమే. పోలింగ్ సరళిని చూస్తే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ నేతలెక్కడా హడావుడి చేయలేకపోయారు. రేసులో ఉన్నామన్న భావన కూడా కల్పించలేకపోయారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు గాని వెనకబడిపోయారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో స్వయంకృతాపరాధంతోనే ఎక్కువ సీట్లు నష్టపోతారన్న అంచనాలున్నాయి. ఇక రాయలసీమలో మాత్రం సంస్థాగతమైన బలం ఉండడంతో ఎక్కువ సీట్లు వస్తాయన్న అంచనాలున్నాయి. అయితే అక్కడ కూడా షర్మిల ఎంత నష్టం చేస్తారో అన్న ఆందోళన ఆ పార్టీలో ఉంది. అంతిమంగా ఈ ఎన్నికల్లో పోలింగ్ సరళి వైఎస్ఆర్సీపీకి అత్యంత కఠినంగా ఉంటుందని అంచనాకు రావచ్చు. అంతిమంగా జగన్ పాలన ఉండాలా వద్దా అనే కోణంలోనే ఓటింగ్ జరిగిందని అనుకోవచ్చు.
జాతీయ మీడియా సంస్థలు వేసిన ప్రీపోల్ సర్వేలకు అనుగుణంగానే పోలింగ్ సరళి ఉంది. ఎగ్జిట్ పోల్స్ చివరి విడత పోలింగ్ తర్వాత వస్తాయి. అప్పటికే మొత్తం ఎనాలిసిస్ చేసుకుంటే ఓ క్లారిటీకి రావచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.